నీ ఉద్యోగం చూసి పిల్లనిస్తారా? జనరల్గా ఏంటి అంటే ఇది టాపిక్ ప్రజెంట్ ఖచ్చితంగా మాట్లాడాలి, మీ అందరికీ తెలియాలి. ప్రజెంట్ మనం ఎప్పుడైనా కానీ ఎవరన్నా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కానీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన మనకు వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని ఏం చేస్తారు, బాబు నువ్వేం చేస్తున్నావు, నీ బయోడేటా అడుగుతారు. నీ బయోడేటాతో పాటు వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటి అంటే నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు, నీ జీతం ఎంత, ఇది 100% చూస్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నీకెంత ఆస్తుంది అనే దానికంటే కూడా చాలా వరకు నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు అనే బేసిస్లోనే ప్రజెంట్ పిల్లనివ్వడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆస్తులు ఉన్నాయి కదా, లేకపోతే ఎందుకు అంటే అంత ఇదైపోయిందా, కేవలం నన్ను చూసి కదా, నేను చేసే ఉద్యోగం చూసి ఇస్తున్నారా, నేను చేసే పనిని చూసి నాకు పిల్లనిస్తున్నారా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఇది తప్పే ఉంది. ఒక పాయింట్లో ఒక అమ్మాయి తల్లిదండ్రుల పర్స్పెక్టివ్లో ఆలోచించండి మీరు. ఇప్పుడు ఈ ఆస్తులు అనేవి ఈరోజు ఉంటే రేపు పోతాయి. మినిమం కొంత బేసిక్ అసెట్స్ అన్న ఉండాలి, కనీసం ఇల్లు. అంటే వీళ్ళ కూతుర్ని ఇప్పుడు దాకా అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని నిన్ను నమ్మి నీ ఇంట్లో వదిలిపెట్టాలంటే నువ్వు ఫైనాన్షియల్గా నువ్వు వాళ్ళు కనీసం తిండి పెట్టే స్టేజ్లో ఉండాలి కదా. ప్రతిసారి ఆస్తులు అమ్ముకొని కూర్చొని తినలేవు కదా. అంటే అమ్మాయి తల్లిదండ్రుల పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఒకందుకు కరెక్టే. కొంతమంది ఇలా ఆలోచించి అడుగుతారు. ఇంకొంతమంది దారుణంగా ఎలా ఉన్నారంటే ఇక అది చెప్పేయడానికి అవ్వదు, చాలా టూ మచ్ కమర్షియలైజ్, ఓవర్ కమర్షియలైజ్ అనమాట. ఓకే ఇక లెక్కలేస్తారు. నీకు 10 లక్షల ఉద్యోగమా, 20 లక్షల ఉద్యోగమా అయితే ఇస్తాం, 30 లక్షల ఉద్యోగం అయితే ఇస్తాం, వీళ్ళు ఇచ్చే ఆస్తి మాత్రం అమ్మాయి పేరు మీద ఇస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, నీవు సంపాదించిన డబ్బులు 30 లక్షలు 40 లక్షలు, నెలకు 2 లక్షలు 3 లక్షలు జీతం తీసుకొని మొత్తము మళ్ళీ వీళ్ళ కూతురికే ఖర్చు పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇచ్చే డౌరీ అని పిలవద్దు, డౌరీ ఏం కాదు, వీళ్ళు తీసుకునేది ఇప్పుడు రేపు ఒకవేళ వాళ్ళిద్దరికి కుదరకపోతే వీళ్ళు డబ్బులు బాగా మొత్తం భరణం కింద మొత్తం సగమాస్తి పట్టుకొని పోతారు. మళ్ళీ అంటే అమ్మాయి వచ్చేటప్పుడు మొత్తం అమ్మాయి పేరు మీద తెచ్చుకుంటుంది, మళ్ళీ పేరుకేమో అది డౌరీ. డౌరీ ఎట్లా అవుతుంది? వాళ్ళ కూతురు కంఫర్టబుల్గా ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ ఇస్తున్నారు. అంటే నేను ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలా మంది యాక్టివిస్టులు అమ్మాయిల తరపున మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగానే కొన్ని సందర్భాలు ఉంటాయి, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అమ్మాయిని అదే పనికి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి టార్చర్లా తీసుకెళ్ళి తాగొచ్చి కొట్టడం ఇట్లా చేసేది కూడా మనం చూసాం. దానికి సంబంధించి బలంగా వాళ్ళకి చట్టాలు అనేవి ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు అమ్మాయి అది డౌరీ అంటే డౌరీ ఎట్లయితుంది? అది అమ్మాయి పేరు మీద కంఫర్టబుల్ లైఫ్ కోసం, సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం వాళ్ళ నాన్న వాళ్ళు ఆ అమ్మాయి పేరు మీద ఇచ్చిన ఆస్తి అది. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒకవేళ వీళ్ళిద్దరికి డివోర్స్ అయితే వర్ణం కింద హస్బెండ్ ఆస్తి సగం పట్టుకొని పోతుంది. దీన్ని ఏమంటారు? నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో నిన్ను చూసి కాదు నీకు పిల్లనిచ్చేది, ఖచ్చితంగా నీ ఉద్యోగం నువ్వేం సంపాదిస్తున్నావు ఆ సంపాదన చూసే ఇస్తారు. పాయింట్ నెంబర్ 1. సెకండ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అబ్బాయి బుద్ధివంతురా కాదా అని కాదు, నీ డబ్బులు ఉన్నాయా లేవా అది మాత్రమే చూస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కొంతమంది మాత్రం బుద్ధి చూస్తున్నారు. అదైతే నాకైతే ఎంతవరకు కనపడలేదు. 33 సంవత్సరాలు నాకైతే ఎంతవరకు కనపడలేదు. సాధ్యమైనంత వరకు బుద్ధి కంటే కూడా ఉద్యోగం ఏం చేస్తున్నావు, నీ సంపాదన చూస్తున్నారు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే దీన్ని బేస్ చేసుకొని నన్ను చూసి కాదు నా డబ్బులు చూసి వస్తున్నారు, నా సంపాదన చూస్తున్నారు, మీరు ఫీల్ అవ్వద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ బాధ్యత, ఫ్యామిలీని ఎటువంటి పరిస్థితుల్లో నిలబెట్టాల్సిన బాధ్యత అనేది మగాడిగా మొగుడిగా ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకో. అండ్ డెఫినెట్లీ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని మనం మార్చలేము, మన పురాతన నుంచి అదే వస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే తెగ బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. అరే ఇంకా పెళ్లి కాలేదు, తక్కువ జీతం నాకు ఎవరు పిల్లనివ్వట్లేదు. నీకు ఒకటే విషయం ఏంటి అంటే నీకు తక్కువ జీతం అయితే దానికి తగ్గ ఆ ఫ్యామిలీ నుంచి దాని దగ్గర నీ కెపాసిటీ మించి వెళ్లకుండా నీ కొంచెం నీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని దానికి తగ్గట్టు నువ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. 25,000 జీతం వచ్చేవాళ్ళు చాలా మంది చేసుకోవడానికి అమ్మాయిలు కూడా రెడీగా ఉంటారు. 40,000 జీతం సంబంధించి కొంతమంది ఉంటారు. సో దేనికి తగ్గట్టు దానికి తగ్గట్టు ఉంటారు. సో ఇది కూడా మనం ఆలోచించాలి. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ప్రజెంట్ ఉన్న సొసైటీ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద మనీ. డబ్బు చుట్టే మొత్తం ప్రపంచం తిరుగుతూ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. నువ్వు నీ బాధ్యతగా నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ దానికి సాధ్యమైనంత వరకు కష్టపడు. అలాగని చెప్పి మెంటల్ ప్రెషర్ తీసుకోవద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించు. అండ్ అంటే నాకు ఒక స్టూడెంట్ కెరీర్ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతూ నాకు చాలా ఏజ్ వస్తూ ఉంది, నేను ఒక 70,000 సంపాదిస్తూ ఉన్నా ఈరోజు, కానీ నాకు ఎవరు కూడా పిల్లనివ్వడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అని అన్నారు. పిల్లనివ్వడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, దానికి తగ్గట్టు నువ్వు వెతుక్కోవట్లేదు, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నావు. ఆలోచించుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎవరిది తక్కువ పని కాదు. జనరల్గా నా ఒపీనియన్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.